యవనస్తులుగా చాలాసార్లు మనకేం అనిపిస్తుందో అది చేయాలనుకుంటూ ఉంటాం కదండి. మన మనసు ఏం చెప్తుందో అది వినాలనుకుంటాం, మన ఎమోషన్స్ ఏం చెప్తాయో అవి వినాలనుకుంటూ ఉంటాం. కానీ చాలాసార్లు దేవుని మాటకు విధేయత చూపించాలనుకోం. కానీ దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో, దేవుని మాటకు ఎవరు విధేయత చూపిస్తారో వారు నిజంగా ఆశీర్వదించబడతారు. హౌ టు లివ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ అనే మాట గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. సక్సెస్ఫుల్ లైఫ్ జీవించటం ఎలాగా? యవనస్తులకి ఎస్పెషలీ బాయ్స్కి సక్సెస్ అంటే ఏంటంటే ఓ మిలియనేరో ఒక బిలియనేరో అయిపోవాలి, ఓ బిల్ గేట్స్ అయిపోవాలి, ఓ అనిల్ అంబానీ అయిపోవాలి, ఓ ముఖేష్ అంబానీ అయిపోవాలి, లేకపోతే మరోలా డబ్బులు సంపాదించేస్తే నిజంగా జీవితంలో సక్సెస్ సాధించినట్లు అని అనుకుంటుంటారు. మరి కొంతమంది అనుకుంటారు సక్సెస్ అంటే పేరు ప్రఖ్యాతలు సంపాదించటం, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించటం అని అనుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అనుకుంటారు ఎవరు వేలెత్తి చూపించలేనట్లుగా బ్రతికితే నిజంగా సక్సెస్ఫుల్గా బ్రతికినట్టు అని. నిజానికి ఎవరు వేలెత్తి చూపించలేనట్లుగా బ్రతకాలి అంటే దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే అవాయిడింగ్ క్రిటిసిజం మనం ఎప్పుడు వింటూనే ఉంటాం కదండి. కొన్నిసార్లు మనం కూడా వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తామేమో. చాలాసార్లు క్రిటిసిజంని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. క్రిటిసిజం అవాయిడ్ చేయాలంటే 3 విషయాలు ఏంటంటే డూ నథింగ్, బీ నథింగ్, సే నథింగ్. డూ నథింగ్ అంటే ఏంటి? ఏమీ చేయొద్దు. ఎందుకంటే ఏం చేసినా అమ్మో క్రిటిసైజ్ చేసేస్తారు అని భయం ఉన్నోళ్ళు ఏమీ చేయకుండా ఉండిపోతారు. బీ నథింగ్ అంటే వాళ్ళకంటూ వాళ్ళకు ఒక వ్యక్తిత్వం లేకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి రాగానే వాళ్ళ అమ్మకి ఎలా ఇష్టమో అలా మారిపోతారు, వాళ్ళ తండ్రి దగ్గరికి రాగానే తండ్రికి ఇష్టం ఉన్నట్టు, స్నేహితుల దగ్గరికి వెళ్ళగానే స్నేహితులకు అనుగుణంగా బిహేవ్ చేస్తూ ఒక సరి అయిన క్యారెక్టర్, ఒక ప్రాపర్ మోరల్ వాల్యూస్ వారి జీవితంలో లేకుండా మనుషులకు అనుగుణంగా మారిపోతూ ఉండాలి. సో బీ నథింగ్. 3వది ఏంటంటే సే నథింగ్. అమ్మో నోరు తెరిచి ఏం మాట్లాడితే ఏ ఇబ్బంది వస్తుందో అని ఏమి మాట్లాడకుండా ఉండిపోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే క్రిటిసిజం మనం ఎవరూ అవాయిడ్ చేయలేం. దేవుని వాక్య ప్రకారం మనం గమనించినట్లయితే బీ అ గాడ్ ప్లీజర్. దేవుణ్ణి మెప్పించే వ్యక్తిగా నీవు నేను ఉంటే చాలు. మనుషులు క్రిటిసైజ్ చేసినా మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. 3 సింపుల్ విషయాలు చెప్తానండి. నిజంగా జీవితంలో ఏ పని చేసే ముందైనా ఈ 3 విషయాలు మనం ఆలోచించుకోగలిగితే మనం చేసే పని పర్ఫెక్ట్ పని. దానికి ఇంకా ఎవరు పేర్లు పెట్టనక్కర్లేదు, పెట్టినా మనం పట్టించుకోక్కర్లేదు. మొదటిది ఏంటి అంటే వాట్ వుడ్ జీసస్ డూ? WWJD షార్ట్ ఫామ్లో వాట్ వుడ్ జీసస్ డూ. నువ్వు ఏ పని చేయబోతున్నా ఆ ప్రశ్న వేసుకోగలిగితే వాట్ వుడ్ జీసస్ డూ? యేసు ప్రభువే నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ మీద కోపం వచ్చింది, ఒక పెద్ద తిట్టాలనిపించింది. ఆ సమయంలో ఒక్క క్షణం ఆగి వాట్ వుడ్ జీసస్ డూ? యేసు ప్రభు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారని ఆలోచించుకుంటే యేసు ప్రభు ఖచ్చితంగా మౌనంగా ఉంటారు. అనవసరమైన మాటలు ఏవి ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు పలకలేదు. ఈ లోకంలో మనందరి కొరకు ఒక మాదిరి విడిచిపెట్టి వెళ్ళారు. ఆయన అడుగుజాడలు మన కోసం ఉన్నాయి. ఆయన అడుగుజాడల్లో మనం ఫాలో అయితే సరిపోద్ది. మొదటిది వాట్ వుడ్ జీసస్ డూ. రెండోది ఏంటి అంటే గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. మనుష్యులను సంతోషపెట్టాలా, దేవుణ్ణి సంతోషపెట్టాలా? మనం చేసే ప్రతి పనికి ముందు ఈ చాయిస్ మనం చేసుకోవాలి. కొన్ని పనులు చేస్తే మనుషులు సంతోషపడతారు, కొన్ని పనులు చేస్తే దేవుడు సంతోషిస్తాడు. అలాంటి సమయంలో వెన్ యూ హ్యావ్ టు మేక్ అ డెసిషన్, చూస్ టు ప్లీజ్ గాడ్, చూస్ టు మేక్ గాడ్ హ్యాపీ. ఈ పని చేస్తే ఒకవేళ మనుషులు బాధపడినా దేవుడు సంతోషిస్తాడు అనుకుంటే ఖచ్చితంగా ఆ పని మనం చేయాలి. సో రెండో విషయం ఏంటంటే నేను చేసే ప్రతి పని దేవుని మెప్పించేదిగా ఉండాలి. ఐ వాంట్ టు బీ అ గాడ్ ప్లీజర్, నాట్ అ పీపుల్ ప్లీజర్. వాళ్ళ కోసం ఒక వేషం, వీళ్ళ కోసం ఒక వేషం కాదు, దేవుణ్ణి మెప్పించేటట్లుగా నా జీవితం ఉంటే చాలు. 3వది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయవలెను. వెదర్ యు ఈట్ ఆర్ డ్రింక్, వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తినడం తాగడం ప్రతిరోజు చేసేది కదండి. రోజుకి 3 సార్లు కంటే ఎక్కువే చేస్తుంటాం.
టిఫిన్, లంచ్, డిన్నర్ కంపల్సరీ. మధ్యలో స్నాక్స్ అని అవని ఇవని ఇవన్నీ మన దినచర్యలో భాగమే. భోజనము పానమే దేవుని మహిమ కొరకు చేయాలంటే మనం చేసే ప్రతి కార్యము నిశ్చయంగా దేవుని మహిమ కొరకు చేయాలి. సో 3 పాయింట్స్. ఫస్ట్ది, యేసు ప్రభు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు, వాట్ వుడ్ జీసస్ డూ. రెండవది, నేను దేవుణ్ణి సంతోషపెడుతున్నానా, మనుషులను సంతోషపెడుతున్నానా. మూడవది, నేను చేసే ఈ పని వలన దేవునికి మహిమ లేక నాకు మహిమ, లేక సాతాన్ని సంతోషపెడుతున్నానా. ఈ 3 ప్రశ్నలు మనం వేసుకోగలిగితే వీ కెన్ మేక్ ద రైట్ చాయిసెస్ అండ్ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. యాక్షన్స్ ముఖ్యమా, మోటివ్స్ ముఖ్యమా? మోటివ్స్ ముఖ్యం. కానీ మనుషులకి మోటివ్స్ కనబడతాయా, యాక్షన్స్ కనబడతాయా? యాక్షన్స్. చాలాసార్లు యాక్షన్స్తో ప్రజలను మెప్పించేయాలని గొప్ప గొప్ప కార్యాలు చేసేయాలనుకుంటాం, కానీ వాటి వెనకాల సరైన ఉద్దేశం మనం కలిగి ఉండకపోతే ఆ చేసిన యాక్షన్కు సరైన ప్రతిఫలం మనం ఎప్పుడూ పొందుకోలేము. రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ వాచింగ్ యువర్ యాక్షన్స్ అండ్ హీ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వాచింగ్ యువర్ మోటివ్స్. సో మన మోటివ్స్ దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండాలి. వాట్ ఈస్ ట్రూ సక్సెస్? నిజమైన సక్సెస్ అంటే ఏంటి? 3 విషయాలు చెప్తాను. మొదటిది, వాట్ ఈస్ ద పర్పస్ వై గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మీ. అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? చిన్న చిన్న వస్తువుల్ని కొన్ని పనుల కొరకు, నిర్దిష్టమైన కార్యాల కొరకు ఆలోచించి మనం తయారు చేస్తూ ఉంటే నిన్ను నన్ను దేవుడు యునిక్గా అద్భుతంగా సృష్టించాడు. కీర్తనకారుడు దావీదు అంటాడు, ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. దేవా, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత అద్భుతంగా ఒక్కొక్కళ్ళని ఇంత యునిక్గా సృష్టించాడండి దేవుడు. ఒకవేళ బాటిల్స్, స్కిన్లే బాటిల్స్ కంపెనీకి మనం వెళ్ళి చూస్తే అక్కడ ఒక మెషిన్ ఉంటుంది, అందులో ఒక ప్రోగ్రామ్ లాజిక్ రాసి ఉంటుంది. ఏమనంటే ఇన్ని బాటిల్స్, ఈ క్యాప్ బ్లూ కలర్ ఉండాలి, బాటిల్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఇన్ని బాటిల్స్ మరి రావాలి బయటకు అనగానే వాళ్ళు చిన్నగా ఒక ప్రోగ్రామ్ ఆన్ చేస్తే ఆ బాటిల్స్ అన్నీ ఒకే రకంగా తయారై బయటకు వచ్చేస్తుంటాయి. కానీ దేవుడు మనందరినీ కాపీలుగా సృష్టించలేదు కదండి. మనందరం యూనిక్. వీఆర్ ఆల్ సో యూనిక్ ఇన్ ద వే వీ లుక్, ఇన్ ద వే వీ టాక్, ఇన్ ద వే వీ డూ థింగ్స్. అన్ని విషయాల్లో మనల్ని చాలా యూనిక్గా దేవుడు సృష్టించాడంటే హీ టుక్ టైమ్ టు క్రియేట్ అస్. మన ఒక్కొక్కరిని సృష్టించడానికి ఆయన చాలా శ్రద్ధ తీసుకున్నాడు. నిన్ను నన్ను సృష్టించడం వెనకాల దేవునికి నిశ్చయంగా ఒక ఉద్దేశం ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే, నన్ను ఎందుకు సృష్టించావు ప్రభా ఈ లోకంలో, నీ ఉద్దేశము నా జీవితం ద్వారా నెరవేర్చుకో. ఎప్పుడైతే నువ్వు నీ జీవితం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుంటావో, వెన్ యు నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ ఈస్ ట్రూ సక్సెస్. రెండోది, నో గాడ్స్ విల్ ఫర్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్న ఆయన చిత్తాన్ని గ్రహించాలి. దేవుని చిత్తాన్ని నేనెందుకు తెలుసుకోవాలండి అంటే చెప్తాను, గమనించండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. యాజ్ హై యాజ్ ద హెవెన్స్ ఆర్ అబౌవ్ ది ఎర్త్. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీ పట్ల నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి అని దేవుడు చెప్తున్నాడు. నాకు నా జీవితం పట్ల ఒక ఆలోచన, ఒక ప్లానింగ్ ఉంటుంది. నిజమే, వి ఆల్ ప్లాన్ అండ్ థింక్ అబౌట్ అవర్ లైఫ్స్. అయితే దేవుని చిత్తాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలంటే, నా జీవితాలకు మనం కలిగి ఉన్న ఉద్దేశాలు, తలంపులు, చిత్తం కంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి. నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో, యువర్ లైఫ్ విల్ బీ మోర్ బ్లెస్సెడ్ అండ్ మోర్ సక్సెస్ఫుల్. ట్రూ సక్సెస్ అంటే మొదటి అంశము దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో తెలుసుకోవడం. రెండవది, నోయింగ్ గాడ్స్ విల్ ఫర్ యువర్ లైఫ్. మూడవ అంశం ఏంటి అంటే, డిస్కవరింగ్ యువర్ గాడ్ గివెన్ గిఫ్ట్స్ అండ్ యూజింగ్ దెమ్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్స్, లోకస్తులు ఏమంటారంటే టాలెంట్స్ అంటారు. టాలెంట్లు కొన్నిసార్లు మనల్ని పొంగిస్తాయి కదండి. అబ్బో, నా అంత అద్భుతంగా ఇంకెవ్వరు పాడలేరు, నా అంత అందంగా ఇంకెవ్వరు ఉండరు, అబ్బో నాకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకెవరికి లేదు, నేను చదివినంత బాగా ఇంకెవ్వరు చదవలేరు. కొన్నిసార్లు టాలెంట్లు చూసి పొంగిపోతుంటాం, గర్విస్తుంటాం, ఆ తర్వాత పడిపోతూ ఉంటాం కూడా. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుచును. కానీ రిమెంబర్, యువర్ టాలెంట్ ఈజ్ అ గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చిన దానము,
బీ థ్యాంక్ఫుల్ టు గాడ్, బీ గ్రేట్ఫుల్ టు హిమ్. కృతజ్ఞత కలిగి బ్రతుకు. అడుగు ప్రభా, నీవు నాకు ఇచ్చిన తలాంతులు, నీవు నాకు ఇచ్చిన వరాలు ఏంటో అవి నీ కోసం వాడడానికి నాకు సహాయము చేయి. యెషయా గ్రంథంలోని 43వ అధ్యాయం 7వ వచనంలో నా మహిమ కొరకు నేను సృజించిన జనులు అని దేవుడు రాశాడండి. మనల్ని ఆయన ఎందుకు సృష్టించుకున్నాడంటే మన గొప్పతనం కోసం కాదంట, ఆయన మహిమ కొరకు మనలను సృష్టించాడు. కొంతమంది అనుకుంటారు నేను వేస్ట్ ఫెలోని, నాకు ఏమీ లేవండి బాబు గిఫ్ట్లు, ఓ లతా మంగేష్కర్ లాగో లేకపోతే ఇంకో ఎవరిలాగా నేను పాడలేను. ఏం పర్వాలేదు, నీకే టాలెంట్ ఇచ్చాడో దేవుడు, నీకే గిఫ్ట్ ఇచ్చాడో దాన్నే నువ్వు షైన్ చేయి, ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. డోంట్ థింక్ దట్ యు ఆర్ అ నోబడీ. నేను పెద్ద గొప్ప వ్యక్తినేం కాదండి, నేను ఏమీ సాధించలేనండి అని అనుకోవద్దు. దేవుడు నీలో కొన్ని గిఫ్ట్స్ ఉంచాడు, వాటిని డిస్కవర్ చేయి దేవుని మహిమ కొరకు. అప్పుడు నువ్వు జీవించగలవు. జీవితంలో పైకి ఎదగాలి, సక్సెస్ సాధించాలి అంటే ఏం చేయాలి? అది కూడా ఒక 3 పాయింట్స్ చెప్తాను చాలా చిన్నగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యావ్ అ డిజైర్. ముందు అసలు ఆశ ఉండాలి. కొంతమందికి ఆశే ఉండదు. ముందు ఒక ఆశ నీలో రావాలి. రెండోది డిసైడ్ అవ్వాలి, నువ్వు స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి, నిర్ణయం తీసుకోవాలి, ఐ వాంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. మూడోది పర్స్యూ ఇట్. నీ భాగము, నీ పని నువ్వు చేయాలి. కొంతమంది అంతా దేవుడే చేసేస్తాడండి, ప్రార్థన మాత్రమే చేస్తాననుకుంటారు. ప్రార్థన చేయాలి, ప్రయత్నం కూడా చేయాలి. నీ ప్రయత్నము ప్లస్ దేవుని కృప తోడైతే జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైన స్థానానికి రాగలం. దేవుడు మనల్ని సక్సీడ్ అవ్వాలి అని కోరుకుంటున్నాడు, ఆధ్యాత్మికంగా అలాగే శారీరకంగా. దేవుని గ్రంథంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలు దే వెంట్ త్రూ రఫ్ పాత్స్, చాలా కఠినమైన మార్గాల గుండా వెళ్ళారు, కానీ ఎట్ ది ఎండ్ దే వర్ బ్లెస్డ్, దే హ్యావ్ సక్సీడెడ్. ఒక అబ్రహామును చూసినా, ఒక దానియేలును చూసినా, ఒక యోసేపుని చూసినా, ఒక దావీదుని చూసినా, ఎవరిని చూసినా దే హ్యాడ్ ఛాలెంజెస్, బట్ గాడ్ వాస్ విత్ దెమ్ అండ్ ఫైనలీ దే సక్సీడెడ్. వారి జీవితంలో విజయాన్ని వారు సంపాదించుకున్నారు. కారణం ఏంటి అంటే డిజైర్, అ స్ట్రాంగ్ డెసిషన్, అ కమిట్మెంట్ అండ్ పర్స్యూ. నువ్వు ఏదైతే జీవితంలో సాధించాలనుకుంటున్నావో ఖచ్చితంగా నువ్వు ఒక తీర్మానం తీసుకో, ప్రభువా ఉన్నతమైన శిఖరాలు నేను ఎక్కుతాను. దావీదు భక్తుడు కూడా ఓ చక్కని మాట అంటాడు, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆశ నీకు ఉండాలి. ఆ మాట చూడగానే ఎందుకో అండర్లైన్ చేసుకొని గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకునే దాన్నండి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. మీకు ఒకవేళ ఇప్పుడు చెప్తే నవ్వొస్తుందేమో, కానీ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా హాస్టల్ బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కనే ఉండేది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్లో, అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ పక్కన స్టడీ అవర్స్లో గ్రౌండ్ ఉంటే గ్రౌండ్లోకి దూరంగా కూర్చోబెట్టి చదువుకోమనేవాళ్ళు మా వార్డెన్స్. అలా గ్రౌండ్లో కూర్చొని చదువుతూ ఉంటే ఒక గంటకోసారి ఓ ఫ్లైట్ వెళ్తూ ఉండేది. ఆ ఫ్లైట్ చూడగానే చదువుకున్న దానివల్ల చదువు బుక్స్ క్లోజ్ చేసేసి ఓ చిన్న ప్రార్థన చేసేదాన్ని. అలా ఫ్లైట్లో ఎక్కి దేశ విదేశాల్లో నీ సువార్త ప్రకటించాలి ప్రభువా, నన్ను వాడుకో అని. అప్పటికి అసలు నా జీవితంలో దేవుడు నన్ను ఎలా నడిపిస్తాడో ఐ హ్యాడ్ నో ఐడియా, బట్ ఐ హ్యాడ్ ఎ డిజైర్. ఒక ఆశ అయితే ఉంది, నీ కోసం అలా ఫ్లైట్లు ఎక్కి చాలా దేశాలు తిరగాలి, ఒక దేశం 2 దేశాలు కాదు, నీ సువార్త ప్రకటించాలి ప్రభా అని. సరే, ఆ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను, బీటెక్ అయిపోయింది, టీసీఎస్ కంపెనీలో క్యాంపస్ ప్లేస్మెంట్ అయింది, అమెరికా వెళ్ళాను. అమెరికా నుంచి ఇండియా వస్తుంటే సడన్గా ఫ్లైట్లో దేవుడు గుర్తు చేశాడు, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసావు గుర్తుందా ప్రార్థన అని. ఆ ప్రభా గుర్తుంది, ప్రార్థన. ఫ్లైట్లో తిరిగి ఎన్నో దేశాల్లో సువార్త ప్రకటించాలని ప్రార్థన చేశాను. ఇప్పుడైతే కంపెనీ పంపించింది కాబట్టి అమెరికా వచ్చాను, కానీ ఎన్నో దేశాలు తిరగాలనుకున్నాను. పాపం పిచ్చి బ్లెస్సి ఇంత కోరికలు కోరుకుంది అని అనుకొని నాకే నన్ను చూసి నవ్వొచ్చిందండి. ఆ తర్వాత అద్భుత రీతిగా దేవుడు దైవజనులు జాన్ వెస్లీ గారితో వివాహం జరిగించిన తర్వాత మా పెద్ద పాప ధన్యతో కలిపి మేము 12 దేశాలు వెళ్ళాము. హల్లెలూయా. ఆ సమయంలో ఆ ప్రార్థన చేసినప్పుడు నాకు శక్తి ఉందా లేదా,
నేను వెళ్తానా లేదా నాకు ఏమీ తెలీదు, ఆశ మాత్రం ఉంది. దేవా, నీ సన్నిధిలో అడుగుతున్నాను, నా గొప్పతనం కోసం తీసుకెళ్ళకు, నా ఉద్యోగం కోసము మరో దానికోసం కాదు, నీ సేవ కోసం చాలా దేశాల్లో ఫ్లైట్లో తిరగాలని ప్రార్థన చేశాను. దైవజనులు జాన్ వెస్లీ గారితో వివాహం అయిన తర్వాత ఆ ఆశను దేవుడు తీర్చాడు. ఆ సాక్ష్యం మీకు ఎందుకు చెప్పానంటే, మీలో చాలామంది ఇంకా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఉండొచ్చు. డ్రీమ్ బిగ్, ఆస్క్ బిగ్ థింగ్స్. నీ దేవుడు, నా దేవుడు గొప్పవాడు. ఆయన ఇంత విషయాలు అడగాల్సిన అవసరం లేదు. గొప్ప వాటిని అడుగు, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అడుగుదాం, గొప్ప విషయాలు అడుగుదాం. లార్డ్, డూ గ్రేట్ థింగ్స్ ఇన్ మై లైఫ్. జీవితంలో సక్సెస్ ఎవరు సాధించలేరు. మొదటిది బ్లేమ్ చేసేవారు. కొంతమంది ఉంటారు, వాళ్ళని సాకులు వెతుకుతూ ఉంటారండి, కుంటి సాకులు. మా అమ్మ వల్లే అండి నేను జీవితంలో పైకి రావట్లేదు, మా తమ్ముడు ఉన్నాడు కదండి వాడు ఎప్పుడు నన్ను వెనక్కి లాగుతుంటాడండి, మా అన్న ఉన్నాడండి నాకు ఎప్పుడూ ఎంకరేజ్మెంట్ ఇవ్వడండి. వీళ్ళు ఏం చేస్తారంటే, సమ్ పీపుల్ దే బ్లేమ్ అదర్స్. జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లకుండా ఉండడానికి కారణం ఏంటి అని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తుంటారు. సమ్ పీపుల్ బ్లేమ్ అదర్స్, సమ్ పీపుల్ బ్లేమ్ సర్కమ్స్టాన్సెస్. కొంతమంది అంటారు, ఆ పల్లెటూరులో పుట్టానండి, పలానా రాజమండ్రిలో పుట్టానండి, నేనే అమెరికాలో పుట్టుంటేనా నేను ఇప్పటికి ప్రెసిడెంట్ అయిపోయేవాడిని అంటారు. నువ్వు రాజమండ్రిలో పుడితే నువ్వు షైన్ అవ్వలేనోడివి, నువ్వు అమెరికాలో పుట్టినా కూడా నువ్వు ఇలాగే ఉంటావు, ఇంకా అధ్వానంగా అయిపోతావేమో. అంటే చాలామంది జీవితంలో పైకి రాకపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేస్తారు, కానీ దే డోంట్ ట్రై టు టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. యూ ఆర్ టోటలీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు బికమ్ ఇన్ లైఫ్. జీవితంలో నువ్వేమవుతావో దానికి పరిపూర్ణమైన బాధ్యత నీదే. జీవితంలో మనం ఏమవుతామో దానికి ఎవరండి బాధ్యులు? మనమే. తల్లిదండ్రులు కాదు, నీ తోపుట్టువులు కాదు, నువ్వు చదివిన స్కూలు కాదు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం. ఎందుకు ఫెయిల్ అయ్యామంటే ఏం చెప్తారు చెప్పండి? పేపరు కష్టంగా వచ్చింది అంటే పేపర్ ఇచ్చినోడు ప్రాబ్లం అనమాట. నేనైతే బాగా చదివాను, పేపర్ కష్టంగా వచ్చా అంటే పేపర్ ప్రాబ్లం. కొంతమంది ఏమంటారు తెలుసా, కరెక్షన్ బాగా చేయలేదంట. మరి నీ పక్కన వాళ్ళందరూ పాస్ అయిపోయారు, నువ్వు ఒక్కదాన్ని అవ్వలేదు కదా, మరి వాళ్ళందరికీ బాగానే జరిగింది కదా కరెక్షన్ అంటే. యు ఆర్ సింప్లీ బ్లేమింగ్ అదర్స్. టేక్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరిపూర్ణమైన బాధ్యత నువ్వు తీసుకో. ఆధ్యాత్మికంగా ఎదగాలైనా, ఈ లోక సంబంధంగా నీ చదువులో నీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థానానికి రావాలైనా ఒక బాధ్యత తీసుకో. ఐ వాంట్ టు గ్లోరిఫై గాడ్ త్రూ మై లైఫ్. ఒక 3 అంశాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. 3 సీక్రెట్స్ టు సక్సెస్. సక్సెస్ఫుల్గా మన జీవితం మారాలంటే ఏం చేయాలి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుందు. దానిలో వ్రాయబడిన ప్రకారము నీవు చేయాలి. ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. మొదటి అంశము ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి అనుగుణంగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని మలచుకోవాలి. చాలామంది జీవితంలో వెనక్కి చూసుకుంటుంటారు, అయ్యో పాస్ట్లో ఈ మిస్టేక్స్ చేసేసానే, చేయకపోయింటే ఎంత బాగుండేది అని. నీ పాస్ట్ నువ్వు మార్చుకోలేవు. జీవితంలో మళ్ళీ 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు రివైండ్ అయ్యి మళ్ళీ ప్లే అవ్వాలంటే అవ్వదు. యువర్ పాస్ట్ ఇస్ పాస్ట్, బట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద ప్రెజెంట్ అండ్ యూ హ్యావ్ అ బ్లెస్సెడ్ ఫ్యూచర్. నీ ముందు ఒక చక్కని భవిష్యత్తు ఉంది. నీ ప్రస్తుతం, నీ వర్తమానము, నీ భవిష్యత్తు దేవుడు నీ చేతిలో పెట్టాడు. దేవుని మీద ఆధారపడు. దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని ఎప్పుడైతే కట్టుకుంటావో ఖచ్చితంగా నీవు విజయాన్ని సాధించగలవు. ఖచ్చితంగా నీ జీవితంలో వర్ధిల్లుతావు. సక్సెస్ అనే మాటను తెలుగు బైబిల్లో ఏమని రాశారంటే వర్ధిల్లుట అని రాశారు. వర్ధిల్లడం. యోసేపు జీవితంలో కూడా మనం గమనిస్తే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యోసేపుకు తోడై ఉండెను, అతడు అన్ని విషయాల్లో వర్ధిల్లాడు. ద సీక్రెట్ టు సక్సెస్ ఇస్ దిస్: హ్యావ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యోర్ లైఫ్ అండ్ ఇన్ యోర్ హార్ట్. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడు నీతో ఉంటాడో నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ఆ వర్ధిల్లే అనుభవాన్ని ఎవరు ఆపాలనుకున్న ఈ ప్రపంచంలో ఆపలేరు. నా జీవితంలో కూడా అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి నేను అడుగుతూ ఉంటాను, నీవు నాతో ఉండకుండా ఏ ఆటంకం ఉన్నా ప్రభా, ఐఎమ్ రెడీ టు పుట్ ఇట్ అసైడ్.
అది ఏదైనా సరే, నీ సన్నిధి నాతో ఉండకుండా ఉండేది ఏదున్నా, ఏ అనుభవం ఉన్నా దాన్ని నేను తీసి పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే ఆహారము, వస్త్రాలు, మరొకటి కాదు నాకు ప్రాముఖ్యమైనది, నీ సన్నిధి నాకు ప్రాముఖ్యమైనది. వెన్ యూ ట్రీట్ గాడ్స్ ప్రెసెన్స్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి అని ఎప్పుడైతే గుర్తిస్తావో, దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలు ఎప్పుడైతే చేయకుండా ఉంటామో, నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. యూ విల్ ట్రూలీ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. రెండవ సీక్రెట్ టు సక్సెస్ ఏంటి అంటే, చేంజ్ ద వే యు స్పీక్. నువ్వు ఏం మాట్లాడతావో నీ మాట్లాడే పద్ధతి మార్చు, నీ మాటలను మార్చుకో. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంది, జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశం. అలాగే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదవండి. నాలుక జీవ వృక్షము. టంగ్ ఈజ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఈ టంగ్ చేతిలో జీవం ఉందంట, మరణం ఉందంట. అంటే ఈ బాడీ మొత్తంలో మనం చాలాసార్లు అనుకుంటుంటాం బయోలాజికల్గా ఈ హార్ట్ చాలా ప్రాముఖ్యం, కానీ ఈ టంగ్ కూడా చాలా చాలా ప్రాముఖ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవ మరణములు నాలుక వశము. లెర్న్ టు స్పీక్ వర్డ్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. చాలామంది ఫెయిల్ అవుతానేమో అంటారు. ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. అమ్మో పడతానేమో పడతావు నువ్వు ఖచ్చితంగా. కొంతమందికి ఎంత భయమో, అమ్మో శోధించేస్తాడేమో సాతాను, కాలేజ్కి వెళ్ళిపోయిన ప్రేమలో పడిపోతావు, ఖచ్చితంగా పడిపోతావు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు అవిశ్వాసపు మాటలు. యు ఆర్ నాట్ స్పీకింగ్ వర్డ్స్ ఆఫ్ ఫెయిత్. సో చేంజ్ యువర్ లాంగ్వేజ్. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే అక్కడున్న సైనికులలో అక్కడున్న ట్రైనింగ్ అయిన పీపుల్ అందరూ పిరికితనంతో మాట్లాడుతున్నారు. గొల్యాత్ని చూడగానే గొల్యాత్ సైజ్ చూసి, గొల్యాత్ బలం చూసి, గొల్యాత్ మాటలు చూసి, మేం జయించలేము, అమ్మో ఎంత ఉన్నాడో చూడండి, ఎలా మాట్లాడుతున్నాడో చూడండి, మనం వెళ్తే మనల్ని అలా చంపుతాడు, ఇలా చంపుతాడు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ డేవిడ్ స్పోక్ వర్డ్స్ ఆఫ్ ఫెయిత్. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు దావీదు రావడమే చాలా బోల్డ్గా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ శత్రువు ఎంత, ఆఫ్టర్ ఆల్ జీవము కలిగిన దేవుడు నాతో ఉంటే ఈ శత్రువు ఆఫ్టర్ ఆల్. అక్కడ ఉన్న వాళ్ళందరూ గొల్యాత్ని హీరో చేసేసారు వాళ్ళ మాటల్లో. కానీ దావీదు వచ్చి అంటున్నాడు, గొల్యాతు జీరో, జీవము గల దేవుని ముందు ఇతను ఏ పాటివాడు, హూ ఈజ్ హీ? మనం అంత భయపడాల్సిన అవసరం ఏంటి? దావీదు విజయం సాధించక ముందు హీ స్పోక్ వర్డ్స్ ఆఫ్ ఫెయిత్. నీ జీవితంలో కూడా అపవాది నిన్ను నిరుత్సాహకరమైన మాటలు మాట్లాడిస్తుందేమో, ఈరోజు నుంచి మాట్లాడు, విశ్వాసంతో మాట్లాడు, దేవుడు కార్యాలు చేస్తాడు అని నమ్మి మాట్లాడు. దేవుడు నీకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అంటున్నారా, నువ్వు ఎప్పుడు ఫెయిల్ అయిపోతానే ఉంటావులే, నీకు జాబ్ రాదనిపిస్తుంది అంటే నువ్వేమనాలి తెలుసా, నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. హల్లెలూయా. ఒకవేళ అంటారేమో, మేము పైకి వెళ్ళిపోతున్నాం, మీరు ఇలాగే ఉంటారు అనిపిస్తుందంటే మీరు అనుకోవద్దు, నేను జీవితంలో ఖచ్చితంగా పైకి వెళతాను. బికాజ్ గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు. విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడాలి. మూడో అంశం చెప్పి ముగిస్తాను. ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని పాటించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. రెండవది, చేంజ్ ద వే యు టాక్. మూడవది, చేంజ్ ద వే యు థింక్. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంది, Proverbs 23:7. For as a man thinks in his heart, so is he. మళ్ళీ చెప్తాను, as a man thinks in his heart, so is he. హృదయములో నీ గురించి నువ్వు ఏమనుకుంటావో నువ్వు అదే అవుతావు. కొంతమంది అనుకుంటారు, నేను బలహీనుడని. నీ మాటలే నీలో ఉన్న బలం కూడా లేనట్టు అయిపోతాయి. కొంతమందికి సెల్ఫ్ పిట్టి ఎక్కువ. మీలో ఎంతమందికి సెల్ఫ్ పిట్టి ఉందండి? అద్దం ముందుకు వెళ్ళి ఏడ్చేసుకుంటా,
మిమ్మల్ని మీరు చూసుకొని ఇంకా కళ్ళ నుంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు స్త్రీలకు ఇక్కడే కొండలు ఉంటాయి అంటారు కదా, కొంచెం ఎవరైనా తిట్టగానే, కొంచెం ఏమైనా హర్ట్ అవగానే జలజల 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 కారిపోతూ ఉంటాయి గోదావరి నదిలాగా. కొన్నిసార్లు తమ్ముళ్ళు ఒకవేళ ఏడవకపోవచ్చు, కానీ చాలామందికి సెల్ఫ్ పిటి ఉంటుంది. అయ్యో పాపం. కొంతమంది అందరి దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పేసుకుంటూ ఉంటారు. ఎందుకు తెలుసా? అయ్యో పాపం అంటే అమ్మయ్య రిలీఫ్ అయిపోద్ది. నాకు ఒకటి దేవుడు నేర్పించాడు, ఏంటి తెలుసా? దేవుని బిడ్డలుగా మనం ఎవ్వరు అయ్యో పాపం అనేటట్టుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే ఇతరులు మనల్ని చూసి అసూయ పడేటట్లుగా ఉండాలి, కానీ మనల్ని ఎవ్వరు చూసి అయ్యో పాపం అనాల్సిన అవసరం లేనే లేదు. When God is with you, you are a successful person, you are a blessed person. ఒకవేళ ఈ లోకంలో ఉన్న ధనవంతా నీ దగ్గర ఉండక్కర్లేదు, లేకపోతే ఈ లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉండక్కర్లేదు. దేవుడు నీతో ఉంటే చాలు. నువ్వు సెల్ఫ్ పిటితో ఇక బ్రతకాల్సిన అవసరము లేనే లేదు. ఈ లోకాన్ని దేవుడు, ఈ జగత్తంతటిని కూడా ఒక్క మాటతో సృష్టించాడు. గాడ్ స్పోక్ లైఫ్ త్రూ హిస్ వర్డ్స్. సో స్పీక్ వర్డ్స్ ఆఫ్ లైఫ్. రెండవది, థింక్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో గొప్ప వాటిని ఎయిమ్ చెయ్యి, వాటి కోసమే ఆలోచన చేయి, కానీ నీ జీవితంలో తక్కువ స్థాయికి వెళ్ళిపోతావని ఎప్పుడూ అనుకోవద్దు. కారణం ఏంటి అంటే, వాట్ యు థింక్ ఇన్ యువర్ హార్ట్ సో యువర్ లైఫ్ విల్ బీ. దేవుని వాక్యం చెప్తుంది. రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం గమనిస్తే, మీ మనస్సు మారి రూపాంతరం చెందాలి అని దేవుని వాక్యంలో చూస్తాం. ఒకసారి చదువుదామండి. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. జీవితంలో రూపాంతర అనుభవం ఎప్పుడు వస్తుందంటే, మనిషి పైకి మేకప్ వేసుకుంటే రాదు. అమెరికాలో చాలా ఫేమస్ ఇది. ఏంటంటే ఫేస్ లిఫ్ట్ అంటారు. ముసలి వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాక స్కిన్ అంతా జారిపోద్ది కదా, దాన్ని అలా పైకి లాగేస్తారనమాట. అప్పుడు 60 ఏళ్ళోళ్ళు 25 ఏళ్ళోళ్ళ కనబడతారనమాట. అది ఏంటంటే అవుట్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్. బయటకి రూపం మారచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది, యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్, రెన్యూవింగ్ యువర్ మైండ్. నీ మనస్సు అనుదినము నీవు రూపాంతర అనుభవం గుండా వెళ్ళాలంటే మనస్సు మారాలి. దాన్ని ఇంగ్లీష్లో ఏమనుందంటే రెన్యూవింగ్ యువర్ మైండ్. దేవుని సన్నిధికి మాటి మాటికి ఎందుకు రావాలి అంటే, నీ మనస్సు మీద ఈ వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి, లోకంలో మనం మింగిల్ అవుతున్నప్పుడు, ఫ్రెండ్స్తో కలుస్తున్నప్పుడు, కాలేజెస్కి వెళ్తున్నప్పుడు, వర్క్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు, అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన విషయాలన్నీ చూస్తా చాలాసార్లు మన మనస్సు లోక సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు లోకస్తుల్లా ఆలోచించడం ప్రారంభిస్తాం, కొన్నిసార్లు లోకస్తుల్లా మాట్లాడతాం, కొన్నిసార్లు లోకస్తుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి మాటి మాటికి ఎందుకు రావాలి అంటే, దేవుని వాక్యాన్ని వినిన ప్రతిసారి, దేవుడు నిన్ను దర్శించిన ప్రతిసారి నీ మనసు మారుతుంది. యూ విల్ బీ రెన్యూడ్, యూ బికమ్ అ న్యూ పర్సన్. దేవుని వాక్యంలో ఉంది, ఎవరైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. యూ బికమ్ అ న్యూ పర్సన్ అండ్ దిస్ చేంజ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడో మారానండి. లాస్ట్ ఇయర్ నేషనల్ యూత్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు మారిపోయాను నా లైఫ్లో. ఇంకా నేను చచ్చిపోయేదాకా మారాల్సిన అవసరం లేదు అని అనుకుంటే కరెక్టా అండి? ఎప్పటికప్పుడు మారుతానే ఉండాలి. లాస్ట్ వీక్ నేను కోపాన్ని జయించానండి. నాకు ఇంకెవ్వరి మీద కోపం రాదు అనుకుంటాం. ఈ ఒక్క వారం బాగుంటాం, మళ్ళీ నెక్స్ట్ వారానికి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు జయించాలి. సో చేంజ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆధ్యాత్మిక జీవితంలో పర్ఫెక్షన్ వైపు వెళ్ళాలంటే, పరిపూర్ణత వైపుకు వెళ్ళాలంటే ఇట్స్ అ జర్నీ, అదొక ప్రయాణం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి అనుగుణంగా దేవుడు నీ జీవితం పట్ల కలిగిన ఉద్దేశాన్ని తెలుసుకొని ఎయిమ్ గ్రేట్ థింగ్స్. థింక్ ఇన్ ద వే దట్ గాడ్ థింక్స్ ఫర్ యువర్ లైఫ్.
నీ జీవితం కోసం నీ ఉద్దేశాలు కాదు, కానీ దేవుడు నీ పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో వాటిని గ్రహించి నీ ఆలోచనలు నాకు తెలియచే ప్రభా, నీ ఆలోచనలకు అనుగుణంగా నేను జీవించడానికి సహాయం చే అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో జీవితంలో ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళ్ళగలవు. ఆఖరుగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్. ఇంకా ఒకవేళ మీ బైబిల్స్లో అండర్లైన్ చేసుకోకపోతే అండర్లైన్ చేసుకోండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్. చాలాసార్లు మనకు అనిపిస్తుంది నేను చేయలేను, నేను పాడలేను, ఎగ్జామ్ పాస్ అవ్వలేను, ఈ సమస్యను అధిగమించలేను, ఈ డిప్రెషన్లో నుంచి బయటకి రాలేను, ఈ పరిస్థితుల్లో ఇలాగే నా జీవితం గడిచిపోద్దేమో. యవనస్తుల్లో చాలామంది పెద్ద సమస్య ఏంటి అంటే డిప్రెషన్. అపవాది చాలా ఈజీగా యవనస్తులను డిప్రెస్ చేసేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో గుర్తుపెట్టుకోవాలి, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ ఐ యామ్ టుడే. ఈరోజు నేను ఏ పరిస్థితిలో ఉన్నాను అది నేను చూడట్లేదు. నన్ను బలపరచు యేసయ్య నాకు ఉన్నాడు, ఆయన శక్తి నాకు తోడుగా ఉంటుంది, ఆయన కృప నాకు తోడుగా ఉంటుంది. ఐ కెన్ గో ఫార్వర్డ్. హీ విల్ గివ్ మీ సక్సెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఆయన నాతో ఉండడమే లివింగ్ అ సక్సెస్ఫుల్ లైఫ్. ఇంకా ప్రత్యేకంగా సక్సెస్ అంటే ఇంకేం అక్కర్లేదు. చాలామంది సక్సెస్ అంటే డబ్బులు సంపాదించడం, నేమ్, ఫేమ్ అని వాటి వెనకాల వెళ్ళి వాటిని చేసి పట్టుకోవాలని చూస్తుంటారు. కానీ యేసయ్య వెనకాల నువ్వు ఎప్పుడైతే వెళ్తావో నీకు కావాల్సిన సక్సెస్ అంతా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఒక తీర్మానం తీసుకుందాం. టేక్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. ఈ యూత్ కాన్ఫరెన్స్లో దేవుని వాక్యం ద్వారా ఏవేవైతే నేర్చుకుంటున్నామో వాటిని హృదయంలో ఇంప్రింట్ చేసుకుందాం. లెట్ us అప్లై దెమ్. ఏదో థియరీ లాగా వినేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంత ప్రయాసతో యూత్ కాన్ఫరెన్స్ చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ ఏ మాటలు అయితే నేర్చుకున్నామో వాటిని అప్లై చేద్దాం. లెట్ us బీ ప్రాక్టికల్ పీపుల్. ఏవి చూస్తామో అవి చాలా చాలా మనల్ని ప్రభావితం చేస్తాయి. తమ్ముళ్ళు, చెల్లెలు, పాపం చాలా ఈజీగా చేతుల్లో అందుబాటులో ఉంటుంది. కొంతమంది వేళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉండట్లా. అయ్యో ఏం నొక్కుతున్నానో తెలియట్లేదు అక్క, తెలీదమ్మా, ఫోన్లో ఛార్జింగ్ ఉంటుంది కదా, అలా 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 ఎక్కడికో అధపాతాళానికి అపవాది నేను తీసుకెళ్ళిపోతున్నాడేమో. చాలా జాగ్రత్త. బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు సీ, బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు హియర్. నువ్వేం చూస్తావో అపవాది అంటాడు చూడడం కాదు, ఒకసారి ట్రై చేయి అంటాడు. ఓసారి ట్రై చేసావంటే ఇంకా జీవితము నాశనం అయిపోయినట్లే. చాలా చాలా జాగ్రత్త. అపవాది టెక్నాలజీని యూస్ చేసి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడేమో. ఈ ఫోన్ కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు, ఈ ఫోన్ మన కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా. మనిషిని ఈ సృష్టి మొత్తానికి దేవుడు హీ మేడ్ us యాజ్ అ క్రౌన్, ఒక కిరీటంగా తయారు చేశాడు. ఆఫ్టర్ ఆల్ ఫోన్కి బానిస అయిపోతున్నారు చాలామంది. రిమెంబర్, దిస్ ఇస్ ఫర్ యువర్ స్పిరిచువల్ బెనిఫిట్. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగడానికి దీన్ని వాడుకో. మరి యంగ్ హోలీ టీమ్ యూట్యూబ్ ఛానల్లో, పాల్ ఇమ్మాన్యుయల్ గారి యూట్యూబ్ ఛానల్లో అనేక అద్భుతమైన దేవుని వాక్యాలు అందుబాటులో ఉన్నాయి. అపవాది వేరే వేరే చూడమని ప్రేరేపిస్తుందేమో. అపవాది మాట వినద్దు. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏవి అవసరమో వాటిని మాత్రమే జీవితంలో ఒక డిసిప్లిన్లోకి మనం ఎప్పుడైతే వస్తామో, రీప్లేస్ బ్యాడ్ హ్యాబిట్స్ విత్ గుడ్ హ్యాబిట్స్. ఒకవేళ ఫోన్ రోజుకి 5 గంటలు వాడుతున్నారనుకోండి, సడన్గా 5 అవర్స్ నుంచి 1 అవర్కి మార్చలేం. 5 అవర్స్ నుంచి మీరు గ్రాడ్యువల్గా తగ్గించవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ 5 గంటలు దేవునికి ఇష్టం లేనివి చూస్తున్నారేమో, 5 గంటలు చూసినా పర్వాలేదు, వాక్యం చూడండి, మీ మైండ్ అంతా మొత్తం రిఫ్రెష్ అయిపోద్ది. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం, దేవునికి ఇష్టకరంగా జీవిద్దాం. ప్రతి ఒక్కరూ వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థానానికి రావాలని, అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలుగా మనం ఏ రంగంలో దేవుడు మనల్ని పెడితే అక్కడ ప్రభు కొరకు మనం ప్రకాశించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మరి అనేక అంశాలు మా జ్ఞాపకం చేసావయ్యా. యవనస్తులుగా అనేక మంది ఇక్కడ సమకూడారు ప్రభా. అపవాది చాలాసార్లు మమ్మల్ని డిసీవ్ చేయాలని ఎన్నో డిస్ట్రాక్షన్స్ గుండా యవనస్తుల్ని తీసుకొని వెళ్తున్న ఈ దినాల్లో కేవలము నాయన నీ బిడ్డలందరూ ఆధ్యాత్మికంగా స్ఫూర్తి, ప్రేరణ, ఒక న్యూ బిగినింగ్ నీలో కలిగి ఉండాలని యూత్ కాన్ఫరెన్స్ నీవు ఏర్పాటు చేస్తాం. నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డను మీరే ముట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా జీవితాలలో ఉన్నతమైన ఆశయాలు మేము కలిగి ఉండి నీ కృప మీద ఆధారపడుతూ
మా ఆలోచనలు, మా మాటలు, మా క్రియలు సమస్తము నిన్ను మెప్పించేవిగా, నిన్ను ప్లీజ్ చేసేవిగా మేము జీవించగలిగినట్లు నీ సహాయము, నీ కృప సమృద్ధిగా మాకు తోడుగా ఉంచండి. యూత్ కాన్ఫరెన్స్కి ఎంతమంది బిడ్డలైతే వచ్చారో ప్రభా, వారు మార్పు చెంది ఈ లోకంలోకి తిరిగి వెళ్తున్నప్పుడు నీ కొరకు సాక్షులుగా వెలిగే దీపాల్లా ఈ ప్రాంతం నుంచి వెళ్ళగలిగినట్లు మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనా అవసరతలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్, రాజమండ్రి 533105. మా ఫోన్ నెంబర్లు 9003333555 మరియు 9618111888. మా వెబ్సైట్ www.johnwesley.com.